లేలేత కిరణాలు అలా సూర్యభగవానుడు ఉదయిస్తుంటే అసలు ఎంత క్యూట్గా ఉందో, పక్షులు అలా కిలకిల రాలుతా ఇవాళ ఏంటంటే ఒక పాజిటివ్నెస్ వస్తుందన్నమాట. అది ఎందుకు ఏంటి కారణాలు ఏంటని అలా చూసుకుంటూ వెళ్ళిపోదాం. అసలు పొద్దున్నే అమ్మవారు మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉండదు, వరలక్ష్మి పూజ మార్నింగ్ అనమాట ఇది. నేనైతే నా లేత్తో అయితే 3:30కి లేచిన స్నానం గట్రా చేశాక నేను 4:30కి అయితే దీపం పెట్టేసుకుని, శుక్రవారం ఏమో అమ్మవారు విజిటింగ్కి వస్తే మనం లైన్లో ఉన్నాం తెలియాలి కదా, అప్పుడు తెలియాలంటే మనం దీపం పెట్టాలి. దీపం పెట్టకపోతే ఎలా తెలుస్తుంది అమ్మవారికి? రాత్రే అన్నీ జరిగినాయి. అసలు పొద్దు అంటే పాజిటివ్నెస్ అలాగా ఎంత అందంగా ఉందో. నేను తెచ్చుకున్న కొత్త కొండలో పాలు పొంగటం కానీ, ఆ తోరణాలు కట్టుకోవడం కానీ అంతా కూడా చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా ఉందనిపించింది. సో హ్యాపీ అనమాట. అలాగే ఎదుర మాకు ఎంట్రన్స్, దేవుడి గది ఎంట్రన్స్లో అనమాట. అసలు ఈరోజు జరిగిన అన్నీ కూడా 1 minute మీకు అయితే చూపించేశాను. అసలు ఇదంతా జరగడానికి నా కష్టం ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యిందో అవన్నీ కూడా ఇప్పుడైతే చెప్తాను. కాకపోతే ఇలా ఇంత అందంగా జరిగింది, ఆ తల్లి అనుగ్రహం నాకు ఉందని మనస్ఫూర్తిగా, నాకున్న ఒకే ఒక కోరిక, నా యూట్యూబ్ ఛానల్ తొందరగా మానిటైజేషన్ అవ్వాలన్న కోరిక అయితే బలంగా కోరుకున్నాను. ఎందుకంటే నేను 10 రోజుల నుంచి కష్టపడుతున్నా. ఈ 10 రోజుల కష్టం ఇవాళ అలా అమ్మవారిని అలా చూసేటప్పటికి నా కష్టం అంతా మర్చిపోయాను. ఇది రాత్రి 10:30కి స్వామివారు అయితే నాకు తోరణాలు కట్టి, నేను గోరింటాకు పెట్టుకుని అన్నీ లేచేతోటికి 3:30కి అలా లేచి స్నానం చేసి వచ్చి పౌర్ణం పెట్టుకోవడం. అంటే నాకు గొంతు రొంపుగా ఉందని నేను 2 సార్లు స్నానం చేస్తే ఇబ్బంది అవుద్దని అయితే లేదా నిన్న పిండ్లు కట్ట నేను అవును ఇంకా ఇవాళ మార్నింగే స్నానం చేసి, సరే ఇంకా మంచిగా చెడ్డైనా అమ్మవారే చూసుకుంటుంది, పొద్దున్నే తలస్నానం చేద్దాం నిర్ణయం చేసుకుని కూడా ఇంకా టక్టక పూర్ణాలు పెట్టడం, ఒక పక్కన పిండి రుబ్బుకోవడం, ఒక పక్కన పాలు పొంగడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అమ్మ అనుగ్రహంతో అన్నీ కూడా నేను రాత్రి నాకు అనిపించింది తెల్లారేదాడు జ్వరం వచ్చేద్దా అన్నంత ఫీలింగ్లో ఉంది. కాకపోతే ఆ తల్లే చూసుకుంటుంది అని ఎలా చేయించుకోవాలో ఆవిడ తెలుసు. నేను 2 రోజుల నుంచి కష్టపడుతున్నాను కాబట్టి ఈ రోజు కూడా ఈ 10 రోజుల కష్టాన్ని ప్రతిఫలం ఇవాళ మనసు ప్రశాంతంగా చాలా పూర్ణాలు అయితే అయిపోయాక నేనైతే కుడియా చేసేసుకుని, ఇంకా ఆల్రెడీ నేను చక్కెర పొంగలి ఇవన్నీ వరుస ఈవినింగ్ బోర్లో ఒకటి వేసేసి, పులిహార మోహనకే స్కూల్ ఉందనమాట, బాక్స్ ఇవన్నీ సర్దాలి. ఇంకా సర్దాక ఇవన్నీ ఒకటి అవ్వాలి వేసుకుని ఇంకా అక్కడి నుంచి పూజ కట్ట సర్దుకోవాలి. సో అమ్మవారు ఏంటంటే నిత్య పూజ చేశారు. నేను బయట మారేడు చెట్టు కడ దీపం పెట్టేశాను కాబట్టి ఆయన లోపల పూజ చేశారు. ఇంతలో ఆయన కొద్దిగా సర్దారు, నేను వెళ్ళి మళ్ళీ సర్దుకొని పూజా కార్యక్రమం అయితే దిగ్విజయంగా చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా నాకు చాలా అందంగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎంత కష్టపడి ఎంత చేసినా పూజ చేసినా ఒక అరగంట అయినా మనసు ప్రశాంతంగా దెబ్బలాడేసుకుని అత్తండి ఇత్తండి అలా అని అనుకోకుండా చక్కగా ఆ తల్లిని మనసారా చూసుకుంటా కళ్ళారా ఆనందిస్తా అలా చూసుకుని పూజా కార్యక్రమం చేసుకోవడం ఇష్టం అనమాట. నిజం మనకు నచ్చినట్టు చదువుకుంటాం, ఎక్కువ చదువుంటే తక్కువ చదువుంటే అలా అమ్మవారికి చదివాను, అయ్యవారికి చదివాను, అమ్మను అనుగ్రహం కోరాను, అన్నీ చక్కగా అన్నీ సమకూర్చి అన్ని రకాల ఏదో ఉన్న దాంట్లోనే ప్రశాంతంగా అన్నీ కుదిరినాయి అని అనిపించింది. చాలా చక్కగా జరిగింది. ఇంకా నాకు ఈసారి అనుకున్న అమ్మవారిని పెద్దగా పెట్టడం, ఆ బిందితో చీరగట్ట ఇవన్నీ చేద్దాం అనుకున్నాను. కానీ నాకు అదే 4 రోజుల నుంచి కొంచెం అసలు గొంతుకు చాలా దారుణంగా ఉందనమాట. అమ్మను అయితే అసలు కాళ్ళెట్టుకుని వదలలేదనమాట. అమ్మ అని బతిమాలేసాను. ఇంకా మామూలుగా బతిమాలేదు. నా ఛానల్ మానిటైజేషన్ అవ్వాలమ్మా అని ఒకే ఒక్క బలమైన కోరిక కోరుతున్నాను ఆ తల్లిని. ఆ ఒక్క కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను. అమ్మ మనస్ఫూర్తిగా అయితే అన్నీ చేశాక అక్క అయితే కొంచెం లేట్ అయిందనమాట. అక్క కొంచెం లేట్ అయిందని తనకైతే వాయినం ఇవ్వడానికి నాకు 1 గంట టైం అయింది. నేను ఇంకా అయ్యాక అలా కూర్చొని అమ్మను అలా చూసుకుంటా, నాకు అప్పటిదాకా ఉన్న అలసట అంతా పోయింది. 12:30 అయితే భోజనం చేస్తా, అలాంటిది ఆకలేని ఏమనిపించలేదు. అలా చూసుకుంటా అయితే అక్క వచ్చాక వాయనం ఇచ్చేసి ఇంకా నేను ఏం చేశానంటే కొబ్బరి నీళ్ళు ఒకటే తాగాను. తర్వాత కొంచెం టైం బట్టి ఇలా ఉంది భోజనం ఇప్పుడు చేసి ఉంటే కాళ్ళు కట్లా ఆగిన కొంచెం తలపొడి వచ్చినట్టు ఉంటుందని కొంచెం బ్రేక్ ఇచ్చి అప్పుడు 2:30 ఆ టైంకి అయితే భోజనం చేసాం. ఇంకా సాయంత్రానికి ప్రిపరేషను ఇంతట్లోనూ మనం పెట్టవలసిన ఇదేంటంటే, నాకు 10 రోజుల నుంచి నాతో పాటు నాకు చేయడానికి వచ్చిన అత్తయ్య గారికి ఆవిడకైతే మంగమ్మత్తయ్య గారు అంటాం కదా, ఆవిడకైతే అన్నీ సర్దాను. ఎందుకంటే మనం చేయించుకుంటాం కదా, మనం కూడా అంత తగ్గట్టుగా ఉన్నాం. ఇదేంటంటే మన ధర్మం కోసం మనం పెట్టే బయట ఒక పెద్ద అతను ముసలతను ఉంటాయి అనమాట, పక్కన ఒక ఆవిడ ఉంటుంది, వాళ్ళందరికీ మనం చేసిన దాంట్లో ప్రతి దాంట్లో కొంచెం పంచి పెట్టడం కూడా అనువాయితీ కాబట్టి ఏదో ఉన్నాకడి సాయంత్రం కూడా మళ్ళీ చక్కగా దీపం పెట్టుకుని అమ్మవారిని పొద్దున్న ఇవాళ విచిత్రం ఏంటంటే అసలు కరెంట్ అన్నదే లేదనమాట. చుక్కలు చూపించేసింది. ఆ లైటింగ్ కోసం కొట్లాడిపోయాం, కెమెరా పెట్టి లేకపోతే ఇంకో లైట్ తెచ్చి ఇన్వర్టర్ పెట్టి ఇవన్నీ బోర్డు చేసాం. వీడియోగా